శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా మీకందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందామండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన సహోదర సహోదరులారా, వారం రోజులుగా మనకెన్నో శ్రమలు ఎదురై ఉండవచ్చు. ప్రజలు మన గురించి అబద్ధ ప్రచారాలు చేసి ఉండవచ్చు. మనమంటే గిట్టనటువంటి వారి వలన మనకు ఎన్నో అసౌకర్యమైనటువంటి పరిస్థితులు తలెత్తి ఉండవచ్చు. అవును, కొన్నిసార్లు మనం అపార్థానికి విమర్శకు గురైన రోజులు కూడా ఉన్నాయి. ఇలాంటి అనుభవం ఈరోజు మీకు ఎదురై ఉంటుంది కదా. అయితే జీవితంలో ఎదురయ్యే శ్రమలన్నిటిలో నుండి దేవుడు మీకు తోడై ఉన్నాడు. మీకు మీ శ్రమలో దేవుడు తోడుగా ఉన్నప్పుడు, ఆయన మీ పక్షానగా విజ్ఞాపన చేస్తున్నప్పుడు మనకి విరోధి ఎవరండి? ఇదే నిజమైనటువంటి స్వాతంత్ర్యం. అవును, మన వివాదాన్ని ఆయన చక్కబెట్టగలుగుతాడు. దేవునికి మనం ప్రార్థన చేసి నాకు న్యాయం తీర్చుము అని వేడుకున్నప్పుడు ఆయన తన పని తను ప్రారంభిస్తాడు. అందుకే గత రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాం ప్రియులారా. మన విడుదల కొరకే, మన విమోచన కొరకే ఆయన తన పనిని కొనసాగిస్తూ ఉంటున్నాడు. మనపై ఆరోపణలు నిలబడవు. మనం జైలుకి వెళ్ళాల్సినటువంటి అవసరం అస్సలు ఉండదు. దేవుడు తన ప్రజలను ఎన్నో శ్రమల నుండి విడిపించిన దేవుడండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నిరుత్సాహపడద్దు. ఏ కఠోరమైనటువంటి పరీక్ష నీ దగ్గరికి రాదు. కృంగిపోవద్దు. దేవుడు నీ ఉజ్జీవకరమైన జీవితంలో నీకు పైకెత్తి లేపి నడిపించునుగాక. అవును, యేసుక్రీస్తు వారు మీ కొరకు పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయనే మా పరలోకపు ఉత్తరవాదండి, మీ ప్రధాన యాజకుడు. మీరు శోధనకు పాపానికి దూరముగా ఉండినట్లు ఆయన మీకు తన కృపను అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అయితే మనం దేని యందు ఆశపడకుండా కేవలం ఆయన మాత్రమే చూస్తూ ముందుకు సాగుదముగాక. అప్పుడే మనకు నిజమైనటువంటి స్వాతంత్ర్యం. ఈ లోకంలో విచ్చలవిడిగా జీవితం కొనసాగించడం కాదు. పాపిష్టి లోకంలో పాపానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఇదిగో దేవుని వైపు చూడు, ఆయనే మనకు మార్గదర్శి. ప్రియమైనటు సహోదర సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవా, మీరు నడిపించే మార్గములు యథార్థమైనటువంటివి, నమ్మకమైనటువంటివి. నాలో ఈ లోకానుసారమైనటువంటి కోరికలు, ఆశలు ఏదైనా ఉన్నట్లయితే కనుక ఈరోజు వాటి నుండి పరిపూర్ణమైనటువంటి విడుదల పొందుకొని మీ యందు ఆనందించే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో దీనముగా అడిగి వేడుకొని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.